పటాన్చెరు మండలంలోని రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డలో గల శ్రీ గణేష్ దేవాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిలతో కలిసి ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని అన్నారు. మార్పు అని ఉన్న సంక్షేమ పథకాలకు కోత పెట్టారని అన్నారు. 6 గ్యారంటీల కోసం రాహుల్ ఏఐసీసీ మాట అన్నారని 120 రోజులు గడుస్తున్నా అమలు చేయడం లేదని అన్నారు. మహాలక్ష్మి పథకంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 2500 ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 1.42 కోట్ల మంది మహిళలకు కాంగ్రెస్ బాకీ పడిందని అన్నారు. 42 లక్షల పెన్షన్దారులు ఉన్నారని వారికి నెలకు 4000 ఎప్పుడిస్తారో చెప్పాలని అన్నారు. మన అందరి అభిమాని స్ఫూర్తిదాయకుడైనటువంటి హరీష్ రావు గారికి, అదేవిధంగా మన పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులైనటువంటి వెంకటరామిరెడ్డి గారికి, అదేవిధంగా మాజీ ఎక్స్ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి, అదేవిధంగా సభావేదిక పడినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులకు సోదరులకు మీ అందరికీ పేరు పెట్టిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశంల ద్వారా భాగంగా మరి ఈరోజు మన ప్రచార వెహికల్స్ని ఇక్కడ నుంచి పూజ చేసి సిద్ధి వినాయకుడు అంటే మనందరికీ తెలిసిందే. మనం బాగా నమ్ముకున్నటువంటి దేవుడి దగ్గర మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే అంతా విజయమే జరుగుతుందన్న ఒక ఆశాభావంతో, ఆ భగవంతుని పైన మరి నమ్మకంతో ఇక్కడ దాకా రావడం జరిగింది. మనకంతా శుభమే జరుగుతుందని చెప్పేసి నేను రాసిన మన పెద్దలు హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడాను. కానీ ఈ కష్టకాలంలో మనందరం కూడా, ఎందుకంటే మన పైన ఎన్నో ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా మనందరం గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన పార్లమెంట్ అభ్యర్థి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా మన శాసనసభ్యుల గురించి కూడా మీకు తెలిసిందే. అందరం కష్టపడదాం, మన ఎంపీని గెలిపించుకుందాం. కేసీఆర్ గారికి మరి మన మెదక్ అంటే మరి మన బీఆర్ఎస్ జెండా, మన బీఆర్ఎస్ గడ్డ కాబట్టి దాన్ని మళ్ళీ మనం పునరావృతం చేసుకుంటూ మన ఎంపీని గెలిపించుకుందామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసి సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. పెద్దల ఆలోచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. 13వ తారీఖు నాడు 4 గంటల నుంచి 8 గంటల వరకు జిఎంఆర్ కన్వర్షన్లో మనకు నియోజకవర్గ స్థాయి, గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి ఎంపీపీ, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరితోటి నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి పెద్దలు హరీష్ గారు, అలాగే వెంకటరామిరెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా అటెండ్ కాబోతా ఉన్నారు. ఆ మీటింగ్ ను విజయవంతం చేయవలసిందిగా మీ అందరితో కోరుకుంటూ, మీ అందరితో శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. శ్రీ మహిపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు శ్రీ హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు గారు పెద్దలు సత్యనారాయణ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరు కూడా పేరు పేరున అందరు సీనియర్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, వచ్చిన కార్యకర్తలకు, ముఖ్య నాయకులందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అందరి ఆశీర్వాదం కావాలని ఈరోజు మహిపాల్ అన్న ఆధ్వర్యంలో ఏదైతే మనం వ్రతాల పూజా కార్యక్రమం పెట్టుకున్నామో
అశేష జనం పూజ అనుకొని వచ్చాం. కానీ ఇక్కడ అశేష జనం మీ అందరి దీవెనలు నాకు ఉన్నాయి. మీరందరూ కూడా ఒక మనస్ఫూర్తితో ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత మన మైపాలన్న గారి ఆధ్వర్యంలో హరీష్ అన్న గారి సూచనల మేరకి ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నామో అవన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ ప్రదేశం ఏదైతే ఉందో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 11 సంవత్సరాలు ఒక అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. మీ అందరిలో కలిసి మీ అందరి పరిచయంతో కలిసి మీ దీవెనలు నాకు ఉండాలని చెప్పి, అదేవిధంగా ఎక్కడి నుంచి అయితే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశానో ఆ ప్రాంతం పూర్తిగా అవసరాలు తెలిసిన వ్యక్తిగా ఎంపీగా ఎన్నికైతే మీ అందరి సేవలో నన్ను ఉంచుకోవాలని చెప్పేస్తూ మీరందరి దీవెనలు నాకు ఉండాలని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. जो यूपी और नॉर्थ से भी यहाँ उड़ीसा से भी आए सो हमारे भाइयों को भी నమస్కారం. అయితే ఈరోజు ఈ గణేష్ గడ్డ అనేది మనకు బాగా అచ్చి వచ్చిన గడ్డ గణేష్ గడ్డ. ఎందుకంటే మైపాల్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 3 సార్లు నేను ఇక్కడికి వచ్చి పూజ చేసి జెండా ఊపిన 3 సార్లు మైపాలన్న ఘన విజయం సాధించింది. అట్లనే ఇలా వెంకట్రామరెడ్డి గారి వాహనాలకు కూడా గణేష్ గడ్డలో పూజ చేసి వాహనాలకు జెండా ఊపినం. తప్పకుండా మైపాల్ రెడ్డి బాటలో వెంకట్రామరెడ్డి గారు ఘన విజయం సాధిస్తారనే నమ్మకం నాకున్నది. నిజంగా కూడా మెదక్ పార్లమెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డా. ఇది 2004 నుంచి ఇప్పటిదాకా వరుసగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 2004 నుంచి 2024 ఇప్పుడు 2004లో జెండా ఎగిరేసినాం. 2024లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది. ఇది ఎప్పుడు కూడా మనకు ఓటమి లేదు. ఎప్పుడు మెదక్ ఎంపీ ఎన్నిక జరిగిందంటే గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ జెండా ఎగురుతూనే వచ్చింది మెదక్ పార్లమెంట్ మీద. దయచేసి మా నాయకులు మా కార్యకర్తలు మీరు కూడా గట్టిగా కృషి చేయండి. మీ అందరి సహకారం ఉంటే మళ్ళీ ఒక్కసారి తిరుగులేని మెజార్టీతో మెదక్లో మనం గులాబీ జెండా ఎగిరైపోతా ఉన్నాం. ఎందుకంటే ఇలా విషయాలు ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైనాయి. కాంగ్రెస్ది కూడా అది పాల పొంగు లెక్క అయిపోయింది. గెలిచిండు, ఎంత స్పీడ్గా గెలిచిందో అంత స్పీడ్గా తుస్సున కిందికి పోయింది. అది జనాలకు అర్థమైంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు, గెలిచినాక ఏమాయ 100 రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తూ ఉన్నాడు. ఒకటన్నా జరిగిందా? బాండ్ పేపర్లు పంచిండు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు, మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తామన్నారు, ఇది ఏఐసిసి మాట అన్నారు, ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట తప్పమన్నారు. కానీ ఇప్పుడు ముఖం చాటేసిండ్రు. ఒక్కటన్నా అమలైందా? అందరికీ మోసమే. పేదలకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, విద్యార్థులకు మోసం. ఒక్కరికైనా 100 రోజుల్లో హామీలు అమలు చేశారా? అక్కా చెల్లెళ్లకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నది కాంగ్రెస్. కానీ ఇవాళ 2500 ఒక్కరికి కూడా రాలే. 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఇవాళకి 120 రోజులైంది. నీ ప్రభుత్వం వచ్చి 120 రోజులైనా ఏ అక్కా చెల్లెకు కూడా ఇవాళ 2500 రాలేదు. అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు 1,42,00,000 మంది మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది.